అమ్మకి పిల్లలు పుట్టిపోతుంటే నాకు ఆ పేరెట్టింది. నేను మిగిలాను, పాపం ఆవిడ పోయింది. పాపం చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగారనమాట. ఆవిడ ఈ మధ్యనే పోయిందండి. సుభాషిణి. మీ పేరు కూడా చాలా బాగుందండి. ఓల్డ్ నేమ్ కదా. లెంతే కొంచెం ఎక్కువైంది. సుబ్బు అంటే షార్ట్ కంఫర్టబుల్ గా ఉంటుంది. సుబ్బు ఏంటి సుబ్బు? చిన్నగా క్యూట్ గా సు అంటే ఎంత బాగుంటుంది. చిన్నప్పుడు మేము స్కూల్లో దీనికి వాడేవాళ్ళం. ఓకేనా? సుబ్బు చచ్చిపో. సిస్టమ్ లో కొంచెం ఎక్కించుకోవడానికి ట్రై చేస్తాను. సుబ్బు దెయ్యం. సుబ్బు కొరివి దెయ్యం. బాగుంది భయ. భయ మనం దీని మీద కొన్ని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వై నాట్? సుబ్బు చచ్చిన రోజున నేషనల్ హాలిడే డిక్లేర్ చేద్దాం. ఫెంటాస్టిక్. సుబ్బుని చంపిన వాడికి శిక్ష లేదు. ప్రైజ్ కూడా ఇద్దాం. సుబ్బు వర్ధంతి రోజున అందరికి చాక్లెట్లు పంచి పెడతాం విత్ బిస్కెట్స్. భయ్యా భయ్యా ఆమా ఇంకో 2 రాళ్ళు ఇసిరితే దీని డ్రెస్ బికినీ అయిపోద్ది. ఈ లోపే నా ప్రాణం పోద్దండి. సుబ్బు సుబ్బు బాగా సెక్సీగా ఉన్నావు సుబ్బు. గురుగారు అదే స్కూల్ బస్సులో ఉంది, పదండి. రాజు ఎవరు లేరండి గురుగారు. తాళం దుబ్బేద్దాం. వద్దు గురుగారు, ఆన్ చేయగానే పేలిపోతే. ఏ ఎవరన్నా బాంబు పెట్టుంటే? అమ్మ నేనమ్మ కరెక్టే భయో. మన కోసం బస్సు కొని దాంట్లో బాంబు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పేల్చి పారదుపుతారు. బ్రెయిన్ ఏమైనా దుబ్బిందా నీకు? ఎవరి కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవడో ఉన్నాడు బే. ఆగండి గురుగారు, ఆడు వచ్చేసుకుంటున్నట్టున్నాడు. మొక్క పీక్కుంటున్నా. వాట్ ఏ వండర్ఫుల్ ములకాయ. నా పేరు బాబ్జీ అండి. ఆమ్ టామ్ క్రూజ్. అదేం పేరండి? మా అమ్మ నాన్న పెట్టిన పేరు. బాగా చిన్నాడు కదా, అబ్జెక్ట్ చేయలేకపోయా. మీరు ఏం చేస్తుంటారండి? ప్లాంట్ టాక్సిన్ అంటే ఏంటండి? మొక్కలో విషయం ఉందలేని విషయం మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ మొక్క కోసం ఎంత దూరం వచ్చారా? భలే ఉంది. డోంట్ టచ్, దిస్ ఇస్ వెరీ డేంజరస్. గుచ్చుకుందనుకో సెప్టిక్ అవుతుంది. దిగిందనుకో నిన్ను ఊరికి తీసుకెళ్ళకలా ఇక్కడే పాతి పెట్టేయచ్చు. ఇది డిక్కీలో, పట్టదు. ట్రైన్ లో, ఎక్కనారు, ఫ్లైట్ లో. దొబ్బేమంటారు. ఫ్యాంటాస్టిక్, క్లవర్ బాయ్. అందుకే ఈ బస్ వేసుకుని తిరుగుతున్నా. గాట్ ఇట్ బై. వెళ్ళిపోతున్నాడు. అడగండి అడగండి అడగండి. టాంబయ్య ఏమా మాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వా? ఎందుకు ఇవ్వాలమ్మా? ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. చచ్చిపోవమ్మా. మా సంగతి వదిలి కనీసం ఆడపిల్ల మనం చూసిన భయ్యా. ఆడపిల్ల ఎక్కడ? అదేంటి భయ చెట్టు అంత మనిషిని పట్టుకుని అలానే వేసావు? ఓ దిస్ బేబీ. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. అదే మిమ్మల్ని మోసుకెళ్ళిపోయేలా ఉంది. నీకెందుకు లిఫ్ట్? ఊరుకోండి భయ. ఏ బంగారం ఎట్రా? బంగారు. యూ పీపుల్ హ్యావింగ్ ఫన్. దీనికి కూడా నీలాగే మొక్కలంటే ప్రాణం భయ. అచ్చా. హాయ్, ఐమ్ I సుభాష్. am Tom. మనకు టైం అన్నా ఇచ్చింది. వినేటి భయ వెంటనే తొక్కేసింది. ఊరుకోండి సార్, ఎడరన్నాక ఇసుకున్నదా ఇసుకన్నాక దిగదా? ఆర్ యు ఓకే? నాకు ఎలా తెలుస్తుంది? బయటకు వచ్చి చూసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు నన్ను లేపండి. నువ్వు నా కాయ లేపు. అలాగే. డోంట్ టచ్. ఐ ఓకే. వెర్ ఇస్ మై కాయ్? తీసుకో. థ్యాంక్ యూ. టామ్ గారు, మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏం అడిగిందండి కదా, బస్సు ఉంటే నేనే లిఫ్ట్ ఇచ్చాను భయ. లిఫ్ట్. థ్యాంక్ యూ. దీనికి ఏమంటావు బాబ్జే? ఊరుకోండి సార్, హ్యాండిల్ అన్నాక. స్క్రూలు ఉండవా? స్క్రూలు అన్నాక ఓడవా, అంతేగా. మీ డిస్కషన్ లాపి టామ్ గారికి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. బాబోయ్ టామ్జీ ఆవాజీ. రోడ్డు ఓకే. బ్రదర్, నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. ఏమన్నారు? భయ్యా బంగారం చంపేద్దాం అంటున్నాడు బాబ్జే. చంపేస్తారా? బలంగా ఉంటే నేను ఒకడిని
చంపేసేవాడిని. సాలిడ్ గా ఉంది కాబట్టి మీ హెల్ప్ అడుగుతున్నాను. ఈవిడేం పాపం చేసింది సార్? ఏం పాపం చేసిందా? ఫస్ట్ టైం టచ్ చేసింది మేకులో నేలలో దిగిపోయాను. సెకండ్ టైం టచ్ చేసింది గాల్లోకి ఎగిరి నేలకు అట్టగిపోయాను. కొంతమందికి లెగ్లో ఉంటుంది, కొంతమందికి ట్యాంగులో ఉంటుంది. దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. షీస్ ఐరన్ లేడీ. కరెక్ట్ భయ్య, ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తున్నాను. ఈ బాబ్జీ నమ్మట్లేదు. వాడి నమ్మకంతో మనకు అవసరం లేదు. మనం నమ్మింది మనం చేద్దాం. తప్పు సార్. ఏంటి తప్పు? అతను చెప్పాలనుకుంది రైటా? ఏదో 2 ఇన్సిడెంట్లు అలా జరిగినాయి ఆహా. కదా అని. మరి ముందు మనకు జరిగిన ఏంటో. ఆ ఇన్సిడెంట్స్ కావు, యాక్సిడెంట్స్. ఐ విల్ ప్రూవ్ ఇట్. సి. ఏంటి? మస్కిటో. ఏమైంది? ఏమీ అవలేదు. ए शानो जल्दी आ, देखा देख अपने गांव में कौन आए हुए हैं। आ खाना खिलाओ। ఏదో జరిగిపోతున్నారు, అడగకుండా అన్నం పెడతా ఉంటున్నారు. రామ్ గారు, అన్ని బ్యాట్లే కాదు, కొన్ని గుడ్లు కూడా ఉంటాయి. మరి మొక్క కూడా మొలని ప్రదేశంలో వీళ్ళు మొబైల్ మెస్ ఏర్పాటు చేశారంటే సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ్య? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. క్యారేజ్ నుంచి కత్తులు తీసేస్తారంటవా? వాళ్ళే కత్తుల్లో ఉన్నారు. వాళ్ళెందుకు కత్తులు తెస్తారు? మీరు ఆ ముళ్ళున్న కాయలు వదిలేసి పళ్ళున్న మొక్కల మీద రీసెర్చ్ చేయండి, కొంచెం బెటర్ అవుతారు. తొడ తొడ. Enough, enough, enough. శుక్రియా. ఫుడ్ చాలా బాగుంది కదా? యా యా, ఇట్స్ వెరీ టేస్టీ. ఫ్రీ కదా, టేస్ట్ గానే ఉంటది. అమ్మమ్మమ్మమ్మ, భోజనానికి అనిపించి బస్సు దుబ్బేశారేంటి భయ్య? నానా బాబ్జీ, అన్ని బ్యాడ్లే కాదు గుడ్లు కూడా ఉంటాయా? నోట్లో అన్నం పెట్టారా? ముళ్ళ మీద కాకుండా పువ్వుల మీద కూడా రీసెర్చ్ చేయాలా? టామ్ భయ్య నాకించేశారు ఇక్కడ. ఏంటది? నేల భయ్య. ఇట్స్ ఓకే. మీరు సీక్రెట్ అని పుస్తకం చదివారా? వాళ్ళే సీక్రెట్ అని రాసినప్పుడు చదివితే బాగుందని చదవలేదు భయ్య. లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఏంటి సార్? ఇది మాత్రం నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా? మరేం చేయాలి సార్? దీన్ని చంపేద్దాం. కరెక్ట్ భయ్య, చంపారు. నా వాళ్ళు కూడా కాదు. ఇక్కడ గిరిద్వాల్ అనే ఊరుంది, అందులో దిలావర్ సింగ్ అనే ఫ్యామిలీ కొట్టించుకుంటుంది. Okay. వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి 1 లక్ష పట్టు రావాలి. పట్టు రాగానే ఏ రాత్రి రోజు పడుకున్నప్పుడు నేను బాబ్జీ గారిని నన్ను పట్టుకుంటాను. సార్, నన్ను ఇలాంటి అట్లా ఇన్వాల్వ్ చేయండి సార్. రాజు, ఏంటన్నా? నీకు కావాల్సింది గిర్దువాల విలేజ్ కదా? ఏ నీ బ్యాగ్ లో ఉందా? కాదు, ఇక్కడుంది. మై లవ్లీ స్టీరింగ్. బాబ్జీ గారు, ఆ అరుపులు కేకలేంటి? అవి అరుపులు కేకలు కాదు, దాన్ని భజన అంటారు. రేపు కృష్ణాష్టమి కదా. అక్క అక్క అక్క, ఒక నిమిషం. సియానా, దిలావర్ సింగ్ ఇల్లు ఎక్కడ ఉన్నారు? दिलावर सिंह का घर किधर है? बचा కొంచెం హెల్ప్ చేయరా? థ్యాంక్స్. ఇట్స్ ఓకే. చెట్టు బాగుంది. దిస్ ఇస్ వెరీ టిపికల్ ట్రీ. నాకు చాలా ఉపయోగపడుతుంది. దీని పేరు హుఫ్లామే భూఫ్లాస్ అంటారు. ఐ షో యూ సంథింగ్. వెయిట్. ఎటు వెళ్తున్నారు వీళ్ళంతా? నైస్ టెంపల్స్. విషయం ఏంటో కనుక్కో బాబ్జీ. क्या हुआ भैया? आप इतने लोग क्यों आए? मैं 10 सालों इन पूजा करता आया. इन 10 दिनों फूल అవనా दिन उकाल फेंक दियो. ఓహో, ఇది వీళ్ళకి చాలా పవిత్రమైన మొక్క అంట. 10 ఏళ్ళకి ఒకసారి ఓ పువ్వు పోతుందంట. ఇంకో 10 రోజుల్లో పూసిదంట. ఈ లోపు వీడు పీకేహాడు మరి. హలో, 10 సంవత్సరాలకు ఒకసారి పువ్వు పూస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి ఆకు పూస్తుంది. డోంట్ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఓకే రైట్? వాళ్ళకి ఎంత కావాలో అడగమను, ఇసిరేద్దాం. अगर आपको कुछ पैसे चाहिए तो साफ देंगे. पैसा नहीं चाहिए. आज नहीं चाहिए. ओहो. मानना मानना.
వాళ్ళకి డబ్బులు అక్కలేదంట. మరేం కావాలంట? మిమ్మల్ని 10 రోజులు ఇక్కడ ఎట్టుకుని ఎట్టుకొని రోజుకో పచ్చబొట్టు పొడిచి అప్పుడు పంపించేస్తారంట. పచ్చబొట్లు పొడుస్తారా? పిచ్చగా ఉందా? తాట తీసేస్తా ఒక్కొక్కడికి. డబ్బులు వద్దంటే వాచర్ ఇంకో తీసుకోమను. కూర్చొని మాట్లాడుకోవాలి కదా, కాంప్రమైజ్ అవ్వాలి కదా. మీదకి వచ్చేస్తారండి. పద్ధతి ఉండాలా లేదా? ఎంతసేపు వాళ్ళు చెప్పింది ఇక్కడ చెప్పి దొప్పించుకోవడం కాదు, ఇక్కడ చెప్పింది కూడా చెప్పి దొప్పించుకో. భయ్యా పచ్చబొట్లు వేస్తాంట. గోల్డ్ వాచ్ सोनो नहीं चाहिए ओ मान छोड़ ఏమంటున్నారు? ఆ? వదిలేస్తా అంటున్నారు. చెప్తాను కదా భయ, వదిలేస్తారని. నేనున్నాను వాడి కదా. బదులు నీకేస్తారంట. బాగుంటుంది భయ్య. ఏమవుతుంది? ఈ మధ్యన హైదరాబాద్ లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఏం చేసుకుంటున్నారు? టాటూస్ అంటారు వీటిని. అయినా 10 రోజులు అంటే ఎంత భయ్య? కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతాయి. డిఫరెంట్ లుక్ భయ్య. దిలావర్ సింగ్, దిలావర్ సింగ్, దిలావర్ సింగ్, ఓ దిలావర్ సింగ్, దిలావర్ సింగ్ అండ్ ఫ్యామిలీ. దిలావర్ సింగ్ గారు ఎక్కడున్నారు? మీరు వచ్చండి, అడిగించుకుంటాడు. మామూలు ముట్టంటారు నాకు భయ్యోరా. వచ్చ ముట్టంటే వచ్చి పడిపోతారే. దాన్ని ముట్టుకుని వెళ్ళాలి నాకు ఈ దౌర్భాగ్యం. దాన్ని మీరు సెట్ చేసి మీరు నా బాగుపడండి. కంగారు ఏంటి? ఇంత చిన్న విషయం ఎందుకని తెలుస్తాను? दिलावर सिंह यही घर है उसका। मैं दिलावर सिंह का पिता हूँ। आप अंदर आइए, आइए बैठिए। मारो छोकरो मरियारे बच्चे मेरा दोस्ता भी मारे घरों आत्मा छोड़ दिए। घर में नीना नीना छोकरा ऐसा और मैं डोकरो हूँ। घर में कावन वास्ते कोई नहीं है। चलोगा तो बिना कम जानते थे, फिर भी इतनी दूर सुफिया दीवान वास्ते आए। तुम के लिए भगवान हो सब, तुम के लिए भगवान, तुम के लिए भगवान हो। తను పోయిన తర్వాత తన ఫ్రెండ్స్ కూడా రావడం మానేశారంట, డబ్బు అడుగుతారని. నువ్వెక్కడి నుంచో వచ్చి ఇంత డబ్బిస్తుంటే దేవుడు అంటున్నారు. నీకు రావాల్సిన 1,00,000 అడగనా? ఇంకేం అడుగుతావు? చూసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? తినడానికే గతి లేదు. 1,00,000 అడుగుతుంట. 1,00,000 ఏమక్కర్లేదు. ఓనర్ గట్టి దొబ్బులెడతాడు, పడదాం. లేదా అప్పు జప్పు చేసి నేను కట్టేస్తాను. లేకపోతే మా తాత నాడు కట్టేస్తాను. ఆ పడేది మా తాత దగ్గర పడతాను. 1,00,000కు బొక్కడిపోయింది అనమాట. ఇచ్చే ఇట్రా పండుగ చేసుకెళ్ళి. అలా చూడక నీకు కూడా పెడతారు. మన బండి వచ్చిందా? సిగ్నల్ రాగానే కాల్ చేస్తే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చారు మన వాళ్ళు. థ్యాంక్ గాడ్, టైం కి కార్ వచ్చింది. మంచి పని చేసావు భయ్యా. వెళ్ళి బట్ట పట్టుకొచ్చి. ఒక్క నిమిషం అండి మేడం, మీరు కూడా. గురుగారు, ఇక్కడికి ఒక 1/2 అవర్ డిస్టెన్స్ లో ఆబూర్ అని అక్కడ బస్ స్టాప్ ఉంది. డైలీ సాయంత్రం 5 గంటలకి అక్కడి నుంచి బస్సు ఉంటుంది. మిస్ అయ్యారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే 5 గంటల దాకా వెయిట్ చేయాల్సిందే. మీరు కొంచెం ఫాస్ట్ గా నడిస్తే దాన్ని ఈజీ క్యాచ్ చేయొచ్చు. జాగ్రత్తగా ఎక్కొచ్చండి. అంటే మనం వదిలేసి వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? చచ్చిపోమంటారా? ఏదో ఆ కాళ్ళకూరు వెంకటేశ్వర దయ వల్ల బతికి బయటపడ్డాను కానీ లేకపోతే ఇప్పుడు పాదం తట్టుకోవడం ఎవడ వల్ల అవుద్దా? సారీ అమ్మా, మీరేమనుకోద్దు. ప్రతి పచ్చబొట్టికి ఆ టాంబయ్య అరిచిన అరుపులు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వాళ్ళ చూద్దాం ఎండగలెక్క. ఈసారి నీకేం అవుతుంది? వద్దు గురుగారు, మీకంటే తప్పదు భరించండి. నేను ఈ పక్కన ఉంటాను. ఎందుకు నా శవం చూడటానుగా? దారిలో వదిలేసి వెళ్ళిపోతానంటే ఏంటి అలా చూస్తున్నావు? ఆడ వెనక్కి వస్తాడనా? చచ్చినా రాడు. వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చినానా? లేదా బస్ కూడా దుబ్బేస్తా. బాబ్జీ గారికి ఇంటి వెళ్తే అట్లా వచ్చినాయేంటి?
రాజు 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 సాయంత్రం బస్ ఎక్కుతుంటే ఎవరో పొడి చేశారండి. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి. పొడిచింది మే. Just check it out. వాడేనా? జీ సీతారాం రాజు. ఓ 6 feet ఉంటాడు. కళ్ళు నలుపు. That's right. కుడివైపు దంతం లేదు. Yeah. అన్నీ సరిపోయేశారు. ఎలా జరిగింది? వీపు మీద పొడిచారు. దెబ్బ లోపల తగిలినట్టుంది. బయట పెద్ద రక్తం లేదు. ఓకే, అమ్మాయి ఎట్లుంది? ఇక్కడే ఉంది. ఇప్పుడే పడుకోబెట్టా. ఏం చేయమంటారు? ఎవడ పొడిచింది? పొడిచింది ఎవరు చెప్తే ఆడొకడే, లేకపోతే అందరినీ పొడిచి పారదుపుతా. పొడి చేశాడ్రా. తెరిచి కూర్చుంటే ఇలానే దిగిపోతే. వీపు విశాలంగా ఉందని పొడిచి పరదొప్తారా? ఈ కత్తిని తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోవాలి నా కొడుకల్లారా. పొడిచి పడుతుంది నా కొడుకుని కూర్చున్నా నీతో పడిపించుకోవాలి.
దీని పీకి నేను చంపేస్తారా హ? హ? నీ అబ్బ! దీన్ని తీసి ఇక్కడ పొడిస్తే రేపటి నుంచి కడుక్కునే చేస్తూనే తినాలన్నమాట. దా, 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 నీ గురించి చెప్తా, దా. నువ్వు వీళ్ళకి లేడరా భయ్యా. నిన్ను పొడిచి పడుతుంటే శని వదిలిపోద్దనమాట. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది? కాదు మరి ఆ? చెప్పు భయ్యా. వెనక నుంచి పొడిచి పడుతుంటారు నా కొడకల్లారా. ముందు నుంచి పొడిచేస్తాం. అరొక నుంచి